ఫ్రెండ్లీగా చెప్తున్నా, మంచిగా విను. మర్యాదగా పక్కకి తప్పుకో, లేకపోతే ఈసారి తరుణ్ వైల్డ్గా ఎంట్రీ ఇస్తాడు. నువ్వు తట్టుకోలేవు సౌమ్య. అందరి ముందు బేడవటం కంటే సర్దుకుంటే అంతో ఇంతో సంతోషం మిగులుతుంది. లేకపోతే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే తరుణ్ కూడా వాళ్ళని కలపాలని చూస్తున్నాడా? తను నీతో చెప్పాడా? ఎస్. మా మధ్య దాపరికాలు లేవు. మేమంతా కలిసే వర్క్ చేస్తున్నాం. చూడు సౌమ్య, కన్న తల్లి లేనప్పుడు నాన్న ప్రశాంతత కోసం, నాన్న సంతోషం కోసం నిన్ను గుణాకి దగ్గర చేయాలనుకున్నది నిజం. కానీ ఇప్పుడు వాడికి వదినుందని తెలిసింది. ఏ పిల్లలైనా కన్న తల్లి కావాలని కోరుకుంటారు కానీ సవతల్లిని కోరుకోరు. నీకు విషయం తెలుసా? మా అందరికంటే వాడే సిన్సియర్గా పేరెంట్స్ని కలపాలని చూస్తున్నాడు. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టైంలో నువ్వింకా ఆశలు పెంచుకోవటం వేస్ట్. నీకు వాడు గుణపక్కన ప్లేస్ ఇవ్వటానికి అస్సలు ఒప్పుకోడు. నిన్ను అమ్మగా యాక్సెప్ట్ చెయ్యడు. అంతేకాదు, త్వరలో వాడి పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు అమ్మా నాన్నల్ని కలపాలని వాడు డిసైడ్ అయ్యాడు. వాడొక్కసారి డిసిషన్ తీసుకుంటే ఎవరు చెప్పినా వినడు, అస్సలు మారడు. అయినా అమ్ముందని తెలిసాక నిన్నెలా గుణ దగ్గరికి రానిస్తాడు? వాడి ఆలోచనకి అడ్డు తగిలినా నువ్వు మూర్ఖంగా ప్రవర్తించినా నువ్వే చిక్కుల్లో పడతావు, ప్రమాదంలో ఇరుక్కుంటావు. అమ్మ గురించి వాడు దేనికైనా తెగబడతాడు. అంటే ఏం చేస్తాడు? చంపేస్తాడా? చంపడు, కానీ జీవోత్సవంలా చేయొచ్చు. నేనెందుకు చెప్తున్నానో బాగా ఆలోచించి అర్థం చేసుకో. అయినా ఇంతమంది వాళ్ళ కలయికని ఇష్టపడుతుంటే మా అందరి ఇష్టాన్ని కాదని నీ ఇష్టాన్ని నెగ్గించుకోవడం చాలా కష్టం. గుణకి ఈ జన్మలో దగ్గరవ్వలేవు. పూజలో వ్రతాలో చేసుకుని ప్రార్థించుకో. వచ్చే జన్మలో అయినా అవకాశం దొరకచ్చు. ఏం చేస్తారులే అని నిర్లక్ష్యంతో అలక్ష్యం చేస్తే చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదిగాక నువ్వు అబ్జర్వ్ చేసుంటావు, మీ మధ్య గ్యాప్ వచ్చింది. అందుకేగా నువ్వు డిప్రెషన్ డ్రామా మొదలుపెట్టావు. ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తే నిన్న దేవుడు కూడా రక్షించలేడు. కష్టాల్ని నష్టాల్ని కోరి తెచ్చుకున్న దాని అవుతావు. అర్థం చేసుకో. గుణ జీవితం నుంచి తప్పుకుంటేనే నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్తావు. నేను కాబట్టి సౌమ్యతో సౌమ్యంగా చెప్తున్నా, తరుణ్ అయితే వారే. పదా. శివ, ఏంట్రా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? గ్లామర్ పొంగుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఎనీథింగ్ స్పెషల్? ఎస్, శకుంతల నాతో మాట్లాడినందిగా, రియాలిటీలో బతకాలందిగా. తన అడ్వైస్కి నేను కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను నాతో గుణగా కలిసి పనిచేయడానికి ఇష్టపడకే కదా హాస్పిటల్కి రావట్లేదు. రప్పిస్తున్నా. గుణ మంచి సర్జనే కాదురా, షార్ప్ బ్రెయిన్ ఉన్నాడు కూడా. ఏం చేసావురా? వద్దని ఇబ్బంది పెట్టడానికి ఏమైనా హర్ట్ చేసే మాటలన్నావా? మనసును నొప్పించి నీతో కలిసి పనిచేసేలా బిహేవ్ చేసావా? తప్పురా, పాపం తగులుతుంది. నో, నేనేమీ మనసు బాధ పెట్టలేదు. తనతో మాట్లాడిన కూడా మాట్లాడలేదు. కాకపోతే మధ్యవర్తిని మన తరపున వాడాను. మధ్యవర్తా? ఎవరు? ఇంకెవర్రా, ఎమ్మెల్యే గారు. హాస్పిటల్ ప్రమోటర్, హైయెస్ట్ షేర్ హోల్డర్. ఆయనకి విషయం అంతా చెప్పాను. ఇంటర్ఫియర్ అయ్యారు, ఇంట్రెస్ట్ చూపించారు. జననితో మాట్లాడి కంపల్సరిగా రావాల్సిందే అని కండిషన్ పెట్టారు. తనే ఒప్పుకుంది. మరో 2 డేస్లో వచ్చి జాయిన్ అవుతాను అందంట. ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. సో అది సంతోషం. తనొస్తుంది, వచ్చి తీరుతుంది. తప్పకుండా కలిసి పని చేయాల్సి వస్తుంది. ఎరా, ఇంత ప్లాన్ చేసావంటే నీ మనసులో వదిన మీద ఏదో ఆలోచన ఉంది కదా?
ఎక్కడో చిన్న పాజిటివ్ థాట్ ఉంది కదా? చెప్పట్లేదు కానీ అంత పిసరంత ప్రేమ ఉంది కదా? నేను నా శకుంతలని చూడాలనుకుంటున్నాను అంతే. శకుంతలని జననిలో చూడగలుగుతున్నాను. తను శకుంతలగా నాతో ఎలా ఉండేదో తెలుసా? శకుంతల నాతో పాటు ఉండాలిరా. నాకు ఆ శకుంతల కన్నా ఈ శకుంతలే బాగా నచ్చింది. ఓ ప్రశాంతత, ఓ మనశ్శాంతి శకుంతల నాతో ఉంటేనే లభిస్తుందిరా. సో నా మనసు నీకు అర్థమైందనుకుంటున్నా? నా మనసులో ఆలోచన నీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ఓకే బాయ్, నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. అయినానా తరుణ్, నీ బర్త్డేకి ఏం కావాలో ఇప్పటి నుంచే ఆలోచించి పెట్టుకో. నువ్వు కోరింది నీకు ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా నాన్న? నో రిస్ట్రిక్షన్స్. నిర్భయంగా, నిర్మోహమాటంగా నన్ను అడగొచ్చు. ఏంటన్నా కోరికేంటో తెలుసుకోకుండానే పెద్ద హామీ ఇచ్చేస్తున్నావు? నా కొడుకు కన్నా ఈ లోకంలో నాకేదీ ఎక్కువ కాదురా. తండ్రిగా కొడుకు కోరిక తీర్చడం నా బాధ్యత, నా ధర్మం కూడా. బాగా ఆలోచించుకొని చెప్పు. ఓకే, సీ యూ. మన ఆశ్చర్యాల తర్వాత కానీ ముందు శక్తి సౌమ్య ఇంట్లో ఉన్నారా? లేరు. అయితే పద, మనం సౌమ్య తీసుకున్న సంతకాల పేపర్స్ అక్కడ ఉన్నాయో చూద్దాం రా. ఒకవేళ మధ్యలో వస్తే? నేనున్నాను కదరా కాపలాగా. సైగులు సౌండ్స్ చేస్తాను, నువ్వు అలర్ట్ అయిపోవచ్చు. ఓకే, ఓకే. రా రా. నాన్నకొచ్చింది ఇల్యూజన్ కాదు, భ్రమ కాదు. నిజంగా సౌమ్య నాన్న దగ్గర సంతకాలు తీసుకునే ఉంటుంది. అత్త వీడియో మార్చింది కానీ అత్త చాలా కుట్ర చేస్తుంది, అందులో అనుమానం ఏం లేదు. మీ అత్త కుట్ర సంగతి నాకు కొత్తగా చెప్తున్నావా? తన దుష్టబుద్ధిని నా కళ్ళతో చూసిన వాణ్ణి. నీ అంచనా కరెక్టే. ఖచ్చితంగా సౌమ్య శక్తి కలిసే వీడిని ట్రాప్ చేసి ఆ సంతకాలు తీసుకుని ఉంటారు. సరే సరే పద.